శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు. రెండవసారి కోరిక బ్రహ్మనాయుడు కోరిక. సమస్య ఉంది, ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి శాసనసభ్యులందరం కూడా మరి చంద్రబాబు గారితో మాట్లాడటం జరిగింది, ముఖ్యమంత్రి గారితో. భవిష్యత్తులో పేదల దాహార్తి తీరుస్తాం. పల్నాడులో ఇప్పటికి కూడా ఫ్లోరిన్ వాటర్ సమస్యలు ఉన్నాయి, మంచినీళ్ళ సమస్య ఉంది, దాన్ని పరిష్కారానికి కృషి చేస్తాం. గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం జరిగింది. సాగర్ కుడికాలువ ద్వారా ఆయకట్టు స్థిరీకరణ చేయడం, అలాగే రాయలసీమ దాకా పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, రాయలసీమ సస్యశ్యామలం కాబోతా ఉన్నాయి. చంద్రబాబు గారి యొక్క ముఖ్య ప్రణాళికలు ముందుకెళ్తున్నాం. పల్నాడు ఆశయాల్ని సాధిస్తాం. ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్తాము చంద్రబాబు గారి సారథ్యాలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. వీరులందరూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని పల్నాడు వీరులందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకంతో అధికారంలో తీసుకొచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు గారి పాలనలో హింస మీద, దౌర్జన్యాల మీద, పేదల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఈ కత్తి, ప్రభుత్వం అనేటువంటి ఈ కత్తి వేలాడుతుంది. మీద దౌర్జన్యాల మీద గతంలో చూసాం. వైఎస్ఆర్ పాలనలో దౌర్జన్యాలు, అరాచకాలు, తప్పుడు కేసులు, దుర్మార్గాలు, బీసీలు, ఎస్సీల్ని చంపి పొట్టలు పెట్టుకున్నారు. ఈరోజు బ్రహ్మానందరెడ్డి గారి చేతిలో ఉన్నటువంటి ఈ డాలు పేద ప్రజలకి రక్షణ, చంద్రబాబు గారి పాలన ఇచ్చేటువంటి రక్షణ, చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చేటువంటి రక్షణ. ఒక డాల్ లాగా పేద ప్రజలకి రక్షణ కల్పిస్తాం. బడుగు బలహీన వర్గాలకి, దళితులకి రక్షణ కల్పిస్తాం. అలాగే ఈరోజు అహింసా మార్గంలో మేము ముందుకెళ్తాం. ఈరోజు అభివృద్ధి, మా కత్తికి 2 పదులు ఉన్నాయి. ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమం. అభివృద్ధి, సంక్షేమం ఇవ్వటమే మా ఆశయం. ఆ విధంగా పేదలకు ఒక రక్షణ కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పల్నాడు